హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజు టిఫిన్ అయితే మాకు దోశ అండి. పొద్దున్నే దోశ అయితే పోస్తున్నానండి. దోశ లేకైతే మామిడికాయ పచ్చడి ఉంది, చట్నీ చేశాను, కారం ఉంది, కటిక మిరప్పొడి ఉందండి. ఏదైనా ఓకే. మీరందరు టిఫిన్ చేశారా? మీ అందరూ ఏం టిఫిన్లో కామెంట్ పెట్టండి. నా టిఫిన్ అయితే ఈరోజు దోశేనండి. దోశ లేకైతే అన్నీ ఉన్నాయి. కారం ఉంది, కటిక మిరప్పొడి ఉంది, చట్నీ ఉంది, మామిడికాయ పచ్చడి కూడా ఉంది. పొద్దున్నే దోశ అయితే చేస్తున్నానండి నేను. మీ అందరిది ఏం టిఫినో కామెంట్ పెట్టండి. పొద్దున్నైతే గిన్నెలు కూడా కడిగేసేసానండి. స్టవ్ దగ్గర పని అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే 10:30 స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడైతే క్యారేజీలు లేవు కదా, అందుకని పొద్దున్నే దోశ అయితే చేస్తున్నాను. మిషన్ అయితే కొంచెం రిపేర్ అండి. నిన్నటి నుంచి 3 రోజుల నుంచి అయితే రిపేర్ చేశాయని నిన్నైతే వచ్చి చెప్పేసిపోయాడు. ఈ బోర్డు అవన్నీ మార్చాలన్నాడు. కానీ వాషింగ్ మిషన్ రిపేర్ అయితే 10,000 దాకా అవుతుందండి. సరే ఆలోచించుకొని చెప్తామని చెప్పున్నాము. మరి ఆ వాషింగ్ మిషన్ రిపేర్ చేసాయని మాత్రం నేనైతే ఫోన్ చేస్తానమ్మా, ఈ బోర్డు ఎంత అవుతుంది అనేసి పోయి ఉన్నాడు. ఇంకా ఫోన్ అయితే చేయలేదు. చెప్పాను కదండి, మా వారు మా అబ్బాయి అయితే తిరుమలకి వెళ్ళున్నారు. ఇంకా ఆయన ఫోన్ చేసేదాన్ని బట్టి దీన్ని రిపేర్ చేయించుకోవాలి. బట్టలు అయితే లేదని నైట్ అయితే కొన్ని ఇవన్నీ ఉతికేసానండి. ఇవి పొద్దున్నే కొన్ని మళ్ళీ ఉతికేసాను బట్టలన్నీ. ఇవన్నీ వాష్ చేసేసుకున్నాను. ఇంకెక్కువగా ఉన్నాయి కదండి, మిషన్ అయితే లేదు, అందుకనేసి ఇవన్నీ అయితే బట్టలు ఉతికి ఆరేసేసానండి. పొద్దున్నే ఇంకా ఇవో ఉన్నాయండి, మిషన్కి వేయాలి. కొన్ని లోపల కూడా ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్ రిపేర్ గురించి తెలుసుకొని మరి అంత అవుతుందో కదని ఆలోచిస్తున్నాము. అదైతే మిషన్ చాలా పెద్ద మిషను. ఇవన్నీ అయితే నిన్న అత్తమ్మూల వాషింగ్ మిషన్లో అయితే వేసి ఇచ్చేసింది. ఇంకా తిరుమలకి వెళ్తున్నారు కదండి, బెడ్షీట్లు అవన్నీ ఇప్పిని ఉండకూడదు అనేసి ఇవన్నీ నిన్న అత్తమ్మ మిషన్కి ఇచ్చేసింది. ఇంకా రోజు ఎక్కళ్ళు అనేసి నేనే కొన్ని ఈరోజు పొద్దున నేను సాయంకాలం అయితే వాష్ చేసేసుకున్నానండి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే ఇలాగ పనులు హెల్త్ కొంచెం సరిలేనప్పుడు ఈ వాషింగ్ మిషన్ కూడా రిపేర్ వచ్చేసిందండి. తెచ్చి 7 సంవత్సరాలండి, 6.5 సంవత్సరం అయి ఉంటుంది అనుకుంటున్నా. కానీ అప్పుడే రిపేర్ వచ్చేసింది. 9 కిలోలు బట్టలు బాగా ఉతుకుతుందండి, 9 కేజీసు. కానీ ఇప్పటికీ ఏ రిమార్క్ రాకుండా బాగా వాష్ అవుతుంది. ఇప్పుడు మరి ఎందుకో ఇట్లయింది, బోర్డు పనిచేయట్లేదు. మెకానిక్ అయితే ఈరోజు ఫోన్ చేసి పిలిపించాలి. మా వారు కొండ నుంచి వచ్చిన తర్వాత ఈ లోపలైతే బట్టలన్నీ ఉతుక్కోవాలండి, తప్పదు కదా మరి.